హాయ్, ప్రస్తుతం మనతో ఉన్నారు విభజిత ఆంధ్ర రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీ టీటీడీ ఈఓ ప్రస్తుత బీజేపీ నాయకులైన ఐవైఆర్ కృష్ణారావు గారు. ఏంటి ఆయనతో ఇంటర్వ్యూ అనుకుంటున్నారా? చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన బీజేపీ నాయకులు కదా, ఆయన అందరూ కూడా ఒక సీఎస్గా పనిచేసిన ఆయన మళ్ళీ ఎందుకు ఇటువైపు రాజకీయాల్లోకి వచ్చారు, ఏంటి అసలు ప్రస్తుతము బీజేపీ జనసేన మధ్య ఏపీలో పొత్తు ఉంటుందా వీడుతుందా, మరి ఏంటి 2024లో ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి, అసలు ఇప్పుడు బద్వేల్లో పరిస్థితి ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మనము ఐవైఆర్ కృష్ణారావు దగ్గర వచ్చాము. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ఎలా ఉన్నారు? సార్ బాగానే ఉన్నానండి. మిమ్మల్ని నేను టీటీడీ ఈఓగా ఉన్నాడు బాగా పంచకట్టులో చూశాను సార్. ఎప్పుడు కూడా పంచకట్టులోనే కనిపించేవారు, ఇప్పుడు ప్యాంటు షర్ట్లో కనిపిస్తున్నారు. ఏం సార్ అది? అంటే టీటీడీలో ఉన్నప్పుడు ఆనవాయితీ ప్రకారము హిందూ ధర్మ ప్రకారము అట్లా మీరు ఏమన్నా హిందూ సాంప్రదాయాల ప్రకారం అలా ఉండాలని ఉండేవారా, లేకపోతే ఏంటి సార్ అసలు? మామూలుగా టీటీడీలో చేస్తున్నప్పుడు ఆ సాంప్రదాయం ప్రకారం ఉందామని ఉన్నాను. ఉన్నట్టువే కాకుండా అది కాస్త నాకు బాగా నప్పింది. సార్ చాలా మంది చక్కగా ఉంది సార్, ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని కంటిన్యూ చేశాను. ఈవో అంటే ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీకి పోయినా కానీ అట్లాగే వేసుకొని పోతూ ఉండేవాడిని. బాగా వస్తాడో బాగా గుర్తు. ఆ రోజు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అవుతూ ఉన్నాను. వెనక్కి ఈయన వస్తూ ఉన్నాడు, ఎవరు ఇమ్రాన్ ఖాన్ వస్తూ ఉన్నాడు. అట్లా చూస్తూ ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ అప్పుడు ఐ థింక్ ఏదో ఎందుకున్నాడు ఢిల్లీలో, పెక్యులియర్గా చూస్తున్నాడు. ఎందుకంటే నేను అది కేవలం తిరుపతి కాదు, ఆ పోస్ట్లో ఉన్నప్పుడు ఎక్కడికి పోయినా కానీ పంచకట్టుడు మీద పాకిస్తాన్ ప్రధాని కూడా మిమ్మల్ని ఇట్లా చూశారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని అప్పుడు కాదులేండి. ఇప్పుడు నేను నవ్వుకున్నా ఇట్లా చూస్తూ ఉంటే స్పెసిఫిక్గా. అంటే నార్మల్గా చాలామంది ఇప్పుడు అది కాస్త పంచకట్టుడు ఏదో వాజ్పేయి గారు కట్టేవారు. రాజకీయాల్లో కూడా తగ్గిపోయింది కదా. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పంచకట్టుకే మన రాష్ట్రంలో చక్కగా కట్టేవారు రాజశేఖర రెడ్డి గారు. రోషయ్య గారు కూడా పంచకట్టులోనే ఉంటారు. రోషయ్య గారు అది ఒక జనరేషన్ కదా, ఆ జనరేషన్ అంతా పంచకట్టుడు జనరేషన్. పివి నరసింహరావు గారు కానీ రోషయ్య గారు కానీ ఆ జనరేషన్లో అంతా. ఐఏఎస్ అధికారి అంటే సూటు బూటు అంతా చాలా స్టైలిష్గా ఉంటారు. సిఎస్గా అదే వేశాను కదా, అది వేసారు. టీటీడీ ఈఓగా ఉన్నా కూడా ఐఏఎస్ఏ కదా సార్ మీరు, కానీ చేసే పనిని బట్టి కూడా ఉండాలి. ఓకే సార్. ఓకే, వ్యవహారము పద్ధతి కంఫర్ట్గా ఉండేది సార్ మీకు? బాగా చాలా కంఫర్ట్గా సార్, బాగా కంఫర్ట్గా ఉండేది. ఇప్పుడు కూడా కట్టుకుంటూ ఉంటాను. ఓకే సార్. ఒక్కటి సార్, నాకు తెలిసింది ఏంటంటే మీరు ఒక ఐఏఎస్ అధికారి, చీఫ్ సెక్రటరీ చేశారు, కలిసి రెవెన్యూ సెక్రటరీ కూడా చేశారు అనుకుంటా సార్ మీరు గతంలో. సిసిఎల్ఏగా చేశారు, అది చేశారు. ఇంకా టీటీడీ ఈవో అంటే దేవదేవుడికి సేవ చేసుకునే అవకాశం వచ్చింది. అన్నీ జరిగాయి సార్. అవన్నీ అయిపోయి ఉద్యోగ విరమణ అనంతరము ఎందుకు అసలు రాజకీయాల్లోకి వచ్చారు? అసలు ఏం సాధించాలనుకున్నారు మీరు రాజకీయాల్లోకి వచ్చి? అసలు రాజకీయం లేనిది ఏ రంగం ఉన్నది, ఏ వ్యవస్థ ఉన్నది, చాలా మిళితమైనటువంటిది రాజకీయం. చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇది మనకు కాదు అని వదిలేయటం అనేది సరైన విధానం కాదు సార్. సో మొదటి నుంచి నాకు రాజకీయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఏదైనా చేయాలనుకున్నా కానీ రాజకీయాల్లోనే ఎక్కువ సాధ్యం అవుతుంది. అధికారంలో చాలా లిమిటేషన్స్ ఉంటాయి. సో రాజకీయం అనేది మొదటి నుంచి నాకు ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడే కాదు, స్టూడెంట్ స్కూల్ డేస్లో కూడా రాజకీయాలను చాలా కీన్గా ఫాలో అవుతూ ఉండేవాడిని. అప్పటి నుంచి నాకు బీజేపీ భావజాలం ఉంది. ఈ రోజు వచ్చింది కాదు. నేను అది స్కూల్ స్టూడెంట్గా కూడా అప్పట్లో వాజ్పేయి గారి పెద్ద అభిమానిని. సో ఆయన చాలా ఆయన జీవితాన్ని గురించి చాలా చెప్పగలను కూడా. సో అంత కీన్గా ఫాలో అవుతూ ఉండేవాడిని. సరే, కాలేజ్ డేస్లో స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను కాబట్టి ఈ సైడ్ అసలు పట్టించుకోలేదు. దాని ఇమీడియట్గా ఉద్యోగం. సో ఇప్పుడు నా ఒరిజినల్ ఇంట్రెస్ట్ ఏరియాను మళ్ళీ అంటే మీరు చేసిన బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్ కదా, సివిల్ సర్వెంట్గా ఒక మంచి హోదా, ఉన్నతమైన హోదాలో అంటే చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు కదా. ఆ స్థాయిలో పనిచేసిన మీరు రాజకీయాలు ఎలా ఉంటే బురద వేయాలి, వేయించుకోవాలి, అదా చాలా ఉంటుంది. వేసినా వేయకపోయినా ఏదో ఒక అంశంలో మన మీద బురద జల్లుతూనే ఉంటారన్నమాట. ఆ బురదను మనం కనుక్కుండే పడిలో కూడా అంటే మీలాగా బ్యూరోక్రాట్గా పనిచేసి ఒక అత్యున్నత స్థాయిలో పనిచేసిన వారు ఆ బురద కడుక్కోవడానికి సిద్ధంగా ఉంటారా అనేసి? ఫస్ట్ థింగ్, అది ఉన్నతం, ఇది నీచం అనుకోవటమే తప్పు కదా సార్. అంటే గాంధీ కాలం నాటి రాజకీయాలు కాదు కదా సార్ ఇప్పుడు. ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు క్వశ్చన్ వేశారు, నన్ను ఆన్సర్ చెప్పండి. ఆపైన మీరు ఫర్దర్గా క్వశ్చన్ ఏదైనా వేయచ్చు. దానికి అది ఏదో ఉన్నతము, ఇదేదో బురద అని అనుకోవటం కూడా తప్పు సార్.
రాజకీయమే బురదైనప్పుడు సార్ ఉండి ఏదో కొంత చేయటం మేళ నాకెందుకు అనుకొని ప్రతివాడు దూరం వెళ్ళిపోవటమా, దానివల్ల ఇంకా బురదకు ఎక్కువ అవకాశం ఇస్తాం. సో నేననేది ఇది అదే చాలా రాంగ్ పర్సెప్షన్, తప్పుగా ఆలోచించటం. సార్ ఎక్కడైనా మన పరిధిలో మనం చేయగలిగినది చేయొచ్చు, చేసే దాని మీద చిత్తశుద్ధి ఉండి చెయ్యగలమన్న నమ్మకం ఉండి ఒక భావజాలానికి నీకు నచ్చినప్పుడు దానిని అనుసరించి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసుకుంటూ పోవటం అనేది చాలా ముఖ్యం. కానీ వాడెవడో బురదేస్తాడు, వీడెవడో ట్రోల్ చేస్తాడు, వాడెవడో తిడతాడు అనుకుంటూ పోతే ఏ రంగంలోనూ కూడా ఏది చేయలేము. బికాస్ ఏ రంగంలో నువ్వు ముందుకు పోతూ ఉన్నా అరిచే కుక్కలు ప్రతి చోట ఉంటూ ఉంటాయి. కాబట్టి అందుకనే బాటసారి వెళ్తూ ఉంటాడు, మురిగే కుక్కలు మురగనివని ఎందుకన్నారు? ఆ సేయింగ్ ఎందుకు వచ్చింది? నేను ఎందుకు అడిగానంటే ఈ విషయం, కొంతమంది బ్యూరోక్రాట్లు రాజకీయాలకు వచ్చారు సార్, పేర్లు వద్దులేండి, వచ్చిన ఇంటర్వ్యూస్లో కొంత వ్యతిరేకంగా అడిగినా కూడా, ప్లస్ ఏదైనా వాళ్ళకి వ్యతిరేకంగా వార్తలు వచ్చినా కూడా జీర్ణించుకోలేకపోతారు. అసలుకు ఇక అంటే ఆ రోజున్న బ్యూరోక్రాట్గా ఉన్న వాళ్ళ మనస్తత్వాన్ని బయటికి పెడుతూ చాలా ఇబ్బంది పడే అవకాశాలు అన్నమాట. అది రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అది కరెక్ట్ కాదు కదా, దాని కరెక్ట్ కాదు. ఆ రకమైన మెంటాలిటీ ఉంటే రాజకీయాలు అనవసరం. రాజకీయంలోకి వచ్చావు అన్న తర్వాత ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా నువ్వు సర్దుకొని పోవటము, దానికి అనుగుణంగా నువ్వు ఎంత చేయగలవో చేయాలి. కానీ నేను ఆ రోజు అట్లా ఉన్నాను, నాకు అక్కడ ఉన్నటువంటి మంది మార్బలం ఇక్కడ లేదు, మంది మాగదులు లేరు, నేను పోతూ ఉంటే ఇది లేదని అనుకుంటే అది సరైన యాటిట్యూడ్ కాదు. 2019 ఎన్నికలకు ముందు మీ వాయిస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది అని మేము విన్నాము, చర్చించుకునేవారు సార్. ఆ సమయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతారు, ఏదైనా ఒక సముచిత స్థానంలో కూర్చుంటారేమో అని అందరూ అనుకున్నారు. మరి అలాంటిది వచ్చి మళ్ళీ కాషాయపు కండువా కప్పుకున్నారు మీరు. ఏంటి అసలు ఏం జరిగింది అసలు? ఫస్ట్ ఒక్క అట్టరెన్స్ కానీ ఒక్క వీడియో కానీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నది నాకు చూపెడితే సార్ మీరు అన్న మాటకు నేను సమాధానం చెప్తాను. నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనకు, తెలుగుదేశ విధానాలకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడాను. ఏ ఒక్క చోట కూడా దీనికి ప్రత్యామ్నాయం వైఎస్ఆర్సీపీ అని అంటే మీ వాయిస్ అలా అనుకూలంగా ఉండింది. ఒక్క నిమిషం. దానివల్ల ఇండైరెక్ట్ బెనిఫిట్ వైఎస్ఆర్సీపీకి ఎళ్ళుంటే అది నేను రెస్పాన్సిబుల్ కాదు. పాయింట్ ఈస్ అక్కడ బేసిక్గా తెలుగుదేశం గవర్నమెంట్ విధానాలు సరిగ్గా లేవు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారు, ఈ విధానాలు సరైనవి కాదు అని గట్టిగా మాట్లాడానే. కానీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా నేను ఏ రోజు మాట్లాడింది లేదు. ఒక్క నిమిషం. ఆ రోజు ఉన్న రాజకీయ ప్రత్యామ్నాయాల్లో టీడీపీకి ఇంకో ప్రత్యామ్నాయం లేకపోవటం, వైఎస్ఆర్సీపీ ప్రయత్నామ్యాయం కావటంలో ఈ వాయిస్ కొంత వాళ్లకు బలం ఇచ్చి ఉండొచ్చు. దానికి నేనేం చేయగలను? అదే సార్, మీరు ఏదైతే టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేక ఉంచి మాట్లాడారు, అది వైసీపీకి ప్లస్ అయింది. ఇదేదో వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని అందరూ అనుకున్నారు, అదే ఉంది. సరే, ఇంకా భవిష్యత్తులో వైసీపీలో ఉంటారేమో, సముచిత స్థానంలో కూర్చుంటారేమో, ఐవైఆర్ గారు ఒక సలహాదారుడు గారు ఏదో కూర్చుంటారని అందరూ అనుకున్నారన్నమాట. మరి కాషాయపు కండువ కప్పుకున్నారు కదా, అంటే ముందు నుంచి మీకు బీజేపీ భావజాలం మీద ఉన్న ఒక ఆసక్తి, వాజ్పేయి గారి మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్, ప్రేమ, దాంతోనే చేరారా? ఇంకేమన్నా బీజేపీలో? బేసిక్గా దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలి, దేశీయంగా కూడా బీజేపీ బలపడితే దేశం బాగుపడుతుందని గట్టిగా ఉంది. ఓకే సార్, దానికి అనుగుణంగానే బీజేపీ చేయాలి. ఓకే, దేశంలో బీజేపీ బలపడింది. దేశంలో బలపడిన ఏపీలో అసలు బీజేపీ బతికే అవకాశం ఉందా? ఉంది, తప్పకుండా ఉంది. ఎలా ఉందంటారు సార్? బేసిక్గా అది తీసుకుపోవటంలో కొంత ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, పెడతారనుకుంటాను, పెడుతున్నారు కూడా, వస్తుంది. ఇది ఏది ఇవాళ రేపు ఇష్యూ కాదు. అదే నేను కూడా మొన్న మా బీజేపీ అంతర్గత మీటింగ్లో కూడా చెప్పిన మాట ఇదే. ఆంధ్రప్రదేశ్లో పెక్యులియారిటీ ఏంటంటే రాజకీయంగా ఉన్న స్పేసు ఆక్రమించబడింది. ఆక్రమించబడిన స్పేస్ ఉన్నటువంటి రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా ఎవరెదగాలన్నా కానీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆ కష్టానికి ఫలితం 5 సంవత్సరాలు రావచ్చు, 10 సంవత్సరాలు రావచ్చు, వస్తుంది, తప్పకుండా వస్తుంది. అందుకనే ప్రొజెక్ట్ చేసుకోవటంలో బీజేపీ పార్టీ ఈనాడు
రెండు కుటుంబాలు, రెండు కులాలు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలను పూర్తిగా ఆక్రమించిన వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా రాజకీయంగా విస్మరించబడి పక్కకు తొలగించబడిన అన్ని వర్గాలను, సామాజిక వర్గాలకు రిప్రజెంటేటివ్గా ఒక వాయిస్ ఇచ్చి ముందుకు తీసుకుపోగలిగితే బీజేపీ, నేను ఒక బీజేపీ అంటాను లేదు, బీజేపీ జనసేన కాంబినేషన్కు చాలా గొప్ప భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ స్పేస్ అవైలబుల్గా ఉంది. దాన్ని చక్కగా ఉపయోగించుకోవటం మీదనే, దానికి తగిన ప్రణాళిక రచన మీదనే ఈ రెండు పార్టీల యొక్క కూటమి భవిష్యత్తు ఆధారపడి. ఓకే సార్, మీరు బాగానే చెప్పారు. మరి 2019లో ఒంటరి పోరులో బీజేపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అది మనం కట్ చేస్తే, ఆ పరిస్థితి కట్ చేస్తే తిరుపతి బైపోల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు వచ్చి రత్నప్రభ గారిని ఓటర్లకు పరిచయం చేసి, పాదయాత్ర చేసి, అలా రోడ్ షో చేసి ఆయన వెళ్ళిపోయారు. అయినా కూడా బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గారికి డిపాజిట్ కూడా రాలేదు. అంటే ఇప్పుడు తీసుకుంటే మరి బద్వేల్ బైపోల్లో తీసుకుంటే 7 రౌండ్లు పూర్తయ్యేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 74,991 ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థికి 14,226, అంటే 60,760 ఓట్ల ఆధిక్యం ఇప్పుడే ఉందన్నమాట. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఎక్కడ మీకు అసలుకి బీజేపీ బతికే అవకాశాలు ఉన్నాయా అన్నది ఒకటి స్పష్టమవుతుంది కనుక. ఓకే, 2 విషయాలు. 2019లో మొత్తం ఫోకస్ టీడీపీని ఓడించడం మీద ఆధారపడి ఉంది. దాని మీదనే ఉండింది. ఎందుకంటే ఈయన జాతీయ స్థాయిలో కూడా నేను బీజేపీకి ప్రత్యామ్నాయం అనే లెవెల్లో ఫీల్ అవుతూ రాజకీయాలను తీసుకుపోయినాడు. సో బీజేపీ ఫోర్సెస్ కాన్సన్ట్రేషన్ టీడీపీని ఓడించడం మీదనే ఉంది. దాంట్లో సక్సెస్ఫుల్ అయినారు. అది మా ఫస్ట్ పాయింట్. రెండవది, బైపోల్స్లో ఎక్కడైనా కానీ సరే, ఇంత హై ప్రొఫైల్ ఏది హుజూరాబాద్ వదిలేద్దాం, అది ఎక్సెప్షన్ కింద పెట్టుకుంటే, నార్మల్గా ఏది ఏ పార్టీ అయితే పవర్లో ఉంటుందో ఆ పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటాయి. రెండో పాయింట్. మూడోది, అన్నింటికీ మంచి నేను ఒకటే, జగన్ గారి బలుపు వాపు, అది బలుపు కాదు, అది వాపు. ఓకే, ఏ రోజైతే ఈ పంపకాలు ఆగిపోతాయో ఆ రోజు ఆ బలుపు కాస్త పంచర్ అయిపోతుంది. సో ఈరోజు ఆ వాపు నడుస్తూ ఉన్నది. ఇంకా అది బ్రేక్ కాలేదు, బ్రేక్ అవుతుంది. ఎందుకంటే అది అన్సస్టైనబుల్, అది దీర్ఘకాలంలో కొనసాగించేటటువంటి పథకాలు, విధానాలు కావు, ఆర్థికంగా దెబ్బతింటుంది. ఆ పంక్చరు పడిందాకా ఈ పెరగటం అనేది విరగటం కొరకే. ఏ పాయింట్లో ఉరిగవుతుందో అప్పుడు తెలుస్తుంది అసలు విషయం. అది రెండో పాయింట్. మూడో పాయింట్, ఏమీ లేని పార్టీకి 10,000 20,000 వస్తే ఇది గొప్ప విషయమే కదా. ఇప్పుడు మీరన్న ప్రకారంగా బద్వేలులో, కడప జిల్లాలో, సొంత నియోజకవర్గంలో ఒక్కొక్క మండల సెగ్మెంట్కు ఒక్కొక్క రెడ్డి గారిని ఇన్ఛార్జ్గా పెట్టి స్పెసిఫిక్గా అంటూ ఉన్నాను. అట్లాగే పెట్టారు. ఒకదానికి చెవిరెడ్డి, ఒకదానికి పెద్దిరెడ్డి, ఇంకోదానికి ఇంకో రెడ్డి. ఇంత ఫోకస్ పెట్టి గవర్నమెంట్ చేసిన 20,000 ఓట్లు బీజేపీకి వచ్చాయంటే గొప్ప విషయమే కదా. ఓకే, ఇంకా 14,000 సార్, ఇంకా 20,000 కాలేదు. 25,000 అవుతాయేమో. 14,000 ఇంకా ఉన్నాయి కదా రౌండ్లో. డిపాజిట్ వస్తుందా, డిపాజిట్ వస్తుందా లేదా అనేది వేరే విషయం సార్. స్వతంత్ర అభ్యర్థి నిలబడినా కూడా అతని కుటుంబ సభ్యులు, ఆ ఊరు కొంత తెలిసిన వారు ఓట్లు పడతాయి సార్. అట్లాంటి జాతీయ పార్టీకి కొన్ని ఓట్లు రావడం అధికారంలోకి, అది కాదు కదా జాతీయ పార్టీ అనే. అదే నేను చెప్తూ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ నా థియరీ కూడా దేశం అంతట్లోని చివరిగా బీజేపీ ప్రస్థానం చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావచ్చేమోననే క్వశ్చన్ మార్క్ ఒకటి నాకు ఉంది. ఎందుకంటే తమిళనాడులో కూడా నీకు త్వరగా విస్తరించే అవకాశాలు అవుపిస్తున్నాయి. ఎందుకు, అక్కడ రిలయబుల్ పార్ట్నర్ ఉన్నాడు. ఏఐడిఎంకే బీజేపీ రిలయబుల్ పార్ట్నర్షిప్లో నడుస్తున్నది. కేరళలో సిపిఎంకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ దేశమంతటా సెక్యులర్గా డౌన్ ట్రెండ్లో ఉంది. కాబట్టి అక్కడ కూడా త్వరగా వచ్చే అవకాశం. ఇక్కడ తెలుగుదేశాన్ని నమ్మి 2-3 తరాల మోసపోయింది బీజేపీ. 5 ఏండ్ల తెలుగుదేశ పాలనలో బీజేపీ ప్రాపకాన్ని ఉపయోగించుకొని బలపడుతూనే రాష్ట్రానికి లేని అన్యాయాన్ని క్రియేట్ చేసి దానికి కారణం బీజేపీగా చూపెట్టింది టీడీపీ. అది టీడీపీ వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా దానిని ప్రజల్లోకి విపరీతంగా తీసుకొని వెళ్ళారు.
అది వీళ్లకు అడ్వాంటేజ్ కాబట్టి ఏదైనా కానీ బీజేపీ ఎతకకుండా ఉంటే మాకు అడ్వాంటేజ్ అని రెండు ప్రాంతీయ పార్టీలు దాన్ని గమనించాయి కాబట్టి దాన్ని వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు వైసీపీ. సో ఆ ఛాలెంజ్ని ఎదుర్కొని రెండోది మీడియాలో నీకు ప్రెసెన్స్ లేదు. ఆంధ్రాలో మీడియా శాసిస్తున్నది ఈరోజు. ఆ సైడ్ మీడియా, ఈ సైడ్ మీడియా. బట్ బీజేపీకి వాళ్ళ మీడియా లేదు. సో ఇవన్నీ చాలా తెలంగాణలో ఉన్నాయిలేండి. ఏది తెలంగాణలో ఉన్నాయిలేండి. తెలంగాణకే కదా. ఆంధ్రాకు పోవట్లేదు. ఆంధ్ర ఇష్యూస్ పెద్దగా ఛానల్స్ కదా సార్, ఆంధ్ర విషయాలు కూడా ఆంధ్ర ఇష్యూస్ ఎక్కువ. ఆంధ్రాలో కూడా ఛానళ్ళకి రిపోర్టర్లు ఉన్నారు కదా. ఒక నిమిషం, నువ్వు టీఆర్పీ రేటింగ్ తీసుకో. ఈ ఛానల్స్ మీరు అంటున్నవి ఆంధ్రాలో ఎంత వ్యూవర్షిప్ ఉందో తీసుకో. ఊరికి ఉండటం కాదు, వ్యూవర్షిప్ మోర్ ఇంపార్టెంట్ కదా, నీకు తెలుస్తుంది. అది తీసుకున్న తర్వాత పార్టీకి ఎంత బలం ఉందో ఆ ఛానల్ కూడా అంతే వ్యూవర్షిప్. కానీ ఇక్కడ ఉంది అంటున్నావు కదా సార్, అట్లా కాదు. పాయింట్ ఈస్ ఆ ఛానల్స్ న్యూస్ కాన్సన్ట్రేషన్ తెలంగాణ మీద ఉంది, ఆంధ్ర మీద లేదంటున్నాను. సో ఆంధ్ర మీద యూ నీడ్ ఏ నాట్ జస్ట్ ఏ ఛానల్, యూ నీడ్ ఏ మ్యాసివ్ ఇది ఈ ప్రాపగాండా సిస్టమ్ ఒకటి కావాలి. చాలా లాంగ్ రన్లో వర్కౌట్ చేసుకొని పోవాలి. జరుగుతూ ఉన్నది ప్రయత్నం. సో బలపడుతుంది, తప్పకుండా బలపడుతుంది, స్ట్రాంగ్గా బలపడుతుంది. అండ్ ఈ వైఎస్ఆర్సిపి బలం మాత్రం వాపు, దాంట్లో ఏమి సందేహం. అది వాపా బాలుపా అని మనం అలా చర్చించుకుంటే తిరుపతి బైపోల్ ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలంగా అంటే నంద్యాల ఎన్నికలు చూసి అన్నీ చూసి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. బట్ టీడీపీ ఓట్ బ్యాంక్ చెక్కు చెదరలేదు. అక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ టీడీపీకే వచ్చింది. మరి ఇక్కడ జనసేన కలిసినా కూడా, ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న జనసేనని ఇక్కడ కలిసినా కూడా బీజేపీకి డిపాజిట్ రాలేదంటే టీడీపీ ఫాలోయింగ్ టీడీపీకి ఎక్కడుంది? అంతకుముందు ఎలక్షన్స్లో ఈ ఓటింగ్ తీయండి ఎంత తగ్గిందో చూడండి. ఈసారి సార్ అప్పుడు గెలిచినప్పుడు వేరే, ఈసారి వాళ్ళ ఓటు నియోజకవర్గానికి 3.5 లక్షలు అయితే వచ్చినాయి సార్. నియోజకవర్గానికి ఒక 50,000 ఓటు పడే వాళ్ళకి 3.5 లక్షల ఓట్లు వచ్చాయి వాళ్ళకి. కరెక్ట్. అంతకుముందు ఎంత వచ్చాయి చూడండి. టీడీపీ బలపట్టం లేదు సార్, టీడీపీ డౌన్లో ఉన్నది సార్. ఆ గ్యాప్ను ఫిలప్ చేసుకునేంతగా జనసేన బీజేపీ కాంబినేషన్ ఎదగటం లేదు. అంతవరకు ఒప్పుకుంటాం. కానీ టీడీపీ పెరిగిందంటే ఎలా ఎప్పుడు ఎదుగుతారు, ఇంకెంత కాలం పడుతుంది? ఒకవేళ నిజంగా అంటే ఒక వాక్యూమ్ అనేది వచ్చిన తర్వాత వాక్యూమ్ని అందిపుచ్చుకోవడానికి, ఆ వాక్యూమ్ ఫుల్ఫిల్ చేయడానికి అంత శక్తి బీజేపీలో ఉందా? ప్రజల్ని ఆకర్షింపజేసి ఒక్క నాయకుడు మీ వైపు ఉన్నాడా బీజేపీలో? ఏది మీ బీజేపీలో? బీజేపీ ఏపీలో వ్యక్తి ఆకర్షణ మీద నడిచేటటువంటి పార్టీ కాదు. బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, చిత్తశుద్ధి కలిగిన చాలామంది నాయకులు ఉన్నారు. సో ప్రతి వాళ్ళు వాళ్ళ వంతు చేస్తారు. అందుకని చెప్పాను కదా, ఇది ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయ్యేది కాదు. నాకు ఒక స్ట్రాటజీ ఉంది, నేను ఒకటి డిస్కస్ చేస్తున్నాను. అది పబ్లిక్గా చెప్పను, తప్పకుండా చెప్పేది కాదు. అందుకనే చెప్తున్నాను, అందుకనే చెప్పట్లేదు. పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టు, ఆ రోజు చెప్తాను. ఇంటర్నల్గా చెప్తూ ఉన్నాను. సో దాని ప్రకారంగా ముందుకు పోతున్నాను. రాజకీయాలన్నీ కూడా వ్యక్తి యొక్క చరిష్మా ప్లస్ పార్టీ బేసు వీటి మీదే చుడుతున్నాయి సార్. అంటే ప్రాంతీయ పార్టీలలో వ్యక్తుల యొక్క చరిష్మా కూడా చుడుతున్నాయి అనమాట. చరిష్మా కాదు, ప్రభుత్వ డబ్బును వాడుకొని ఓట్ బ్యాంకులను క్రియేట్ చేసుకుంటున్నారు. దానికి లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ వచ్చినప్పుడు బర్స్ట్ అవుతుంది. అదే ఇందా చెప్పింది. ఒక చిన్న సార్, వైసీపీలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అని ఒక చిన్న శాప్ చైర్మన్ ఉన్నాడు. కనీసం ఆ బైరెడ్డి సిద్ధార్థ్కి ఏపీలో ఉన్న ఫాలోయింగ్ అంతా కూడా సంపాదించేంత ఒక నాయకుడు బీజేపీలో ఉన్నారా? నాకు అతను ఎవరో కూడా తెలియదు. ఆంధ్ర పాలిటిక్స్ నేను చాలా కీన్గా ఫాలో అవుతూ ఉంటాను. సో ఇప్పుడు ఆయన మోస్ట్ పాపులర్ అంటే నేను ఎట్లా నమ్ముతాను చెప్పు? పర్సన్ కీన్లీ ఫాలోయింగ్, నాకు అట్లీస్ట్ ఆయన పేరైనా తెలుసు. ఫస్ట్ టైం నువ్వు అంటూ ఉంటే నాకు తెలిసింది ఆయన బైరెడ్డి సిద్ధార్థ్ గురించి. చాలా ఫాలోయింగ్ ఉంటుంది. అంతటి చరిష్మా ఉన్న లీడర్ అనే బీజేపీలో ఉన్నారు. ఫాలోయింగ్ ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఫాలోయింగ్లు క్రియేట్ చేసుకోవటం ఇవి చాలా ఈజీ. సో వీటన్నిటిని బట్టి నమ్ముకొని పోతే నా సభకు 1,00,000 మంది వచ్చారు కదా, ఆహా చూడు నాది గొప్పదని అంటే, మరి అందులో ఎన్ని బిర్యానీ ప్యాకెట్ల కేసులు ఉన్నాయో, ఎన్ని 100 రూపాయల కేసులు ఉన్నాయో, 500 రూపాయల కేసులు ఉన్నాయో, ఫైనల్గా ఓటు వేసే రోజు తెలుస్తుంది. సో ఇవన్నీ కాదు. కానీ బీజేపీ బలపడాలి. బట్ ఒకటి మాత్రం నిజం, ఒక ఫోకస్డ్ వ్యూ. నేను ఇప్పుడు అన్నట్టు ఈ 2 కుల కుటుంబ పాలనకు అతీతంగా వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ రాష్ట్రానికి ఇస్తామనే సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోయిన నాడు బీజేపీ జనసేన కాంబినేషన్ తప్పకుండా రాష్ట్రంలో ఒక
బలమైన శక్తిగా ఎదుగుతుంది. బలమైన శక్తి అంటే దాని అర్థం ఇమ్మీడియట్గా రేపు ఇది గవర్నమెంట్ ఫామ్ చేస్తామని కాదు, బట్ బలమైన శక్తిగా ఎదిగిన తర్వాత ఫర్దర్ ఎదగటం సులభం అవుతుంది. ఇంకొకటి, ఈ రెండు పార్టీలు అధికారంలోకి రాకపోతే మనగడిగేటటువంటి శక్తి చాలా తక్కువ. ఇప్పుడు 2019లో గనక వైఎస్ఆర్సీపీ ఓడిపోయి ఉంటే ఆ పార్టీ ఫినిష్ అయిపోయింది. అది వాస్తవం సార్. బట్ బీజేపీ అట్లా కాదు, అది గుర్తుపెట్టుకో. అందుకనే ఇది స్ట్రాంగ్ పార్టీ. స్ట్రైట్గా అడుగుతున్నా ఏమనుకోద్దు. ఏం పర్వాలేదు. మీ కళ్ళతో మీరు ఈ జీవితంలో అంటే మీ కళ్ళతో మీరు బీజేపీ ఎదిగిన స్థాయి కావచ్చు, బీజేపీ బలపడింది అనేది కావచ్చు, బలమైన శక్తిగా ఎదిగింది అనేది చూస్తారా? 2024లో బీజేపీ గవర్నమెంట్ ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏపీలోనా సార్? అందుకే నేను స్ట్రాటజీ నీకు చెప్పననేది అందుకోసమే కదా. 2024 తర్వాత నువ్వు ఇంటర్వ్యూ చేయి, అప్పుడు చెప్తా. అదే ఒంటరి పోరులో అధికారంలోకి వస్తారు. అదెంత కాదు. ఇప్పుడు నేను అందుకనే చెప్పాను కదా, స్ట్రాటజీని మాట్లాడను. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. 2024 తర్వాత ఆశలు, ఆలోచనలు, అంచనాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఆలోచనలు లేవు, అంచనాలు లేవు, ఆశలు లేవు. నీకు ఒకటే పాయింట్ చెప్పాను సార్. అధికారం లేకపోతే లాంగ్ రన్లో నిలబడలేని పార్టీలు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం. అధికారం ఉన్నా లేకపోయినా లాంగ్ రన్లో నిలబడగలిగేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ బేస్ మీద బిల్డప్ చేసుకొని పోతే 2024 దూరంలో లేదు. సార్, మీరు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు, అప్పుల గురించి మాట్లాడుతున్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ అనేది మనం అప్పులు చేయకుండానే అమలు చేయగలమా సార్? అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అందించకూడదని బీజేపీ ఏమైనా అధికారంలోకి వస్తే వెల్ఫేర్ స్కీమ్స్ అని ఆపేస్తుందా సార్ ఏమన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనను 2024 దాకా కంటిన్యూ చేయమనండి, ఆపయించుతాం. మీరు ఏమంటారు అసలు? మీరు ఏమైనా అధికారంలోకి వస్తారా? ఆపటం ఉంచటం కాదు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తుందా లేదా? చేస్తుంది. ఎంత చేస్తున్నది? 10%, 20%. 100లో 20% వెల్ఫేర్ స్కీమ్స్ కింద పెట్టడం అనేది పెద్ద. మొన్ననే నా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాను. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఐ థింక్ 37 లక్షల కోట్లు ఉందనుకుంటా. చూసారా సార్ మన వీడియో? చూసావు కదా. దాంట్లో 3 లక్షల కోట్లు, 3.5 లక్షల కోట్లు సబ్సిడీస్ కింద పోతుంది. దాంట్లో ఎక్కువ భాగం ఫుడ్ సబ్సిడీ, ఫెర్టిలైజర్ సబ్సిడీ, ఆయిల్ సబ్సిడీ, 3 ఆహారపు సబ్సిడీ. అది సస్టైనబుల్. ఇప్పుడు ఎవరు సంక్షేమ పథకాలు చేయొద్దు, ఆపేయమని చెప్పటం లేదు. అవి దీర్ఘకాలంలో ఇవ్వగలిగినవా, ఇవ్వలేనివా? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరుగుతున్న ఫార్స్, అది సంక్షేమం కూడా కాదు, ఫార్స్, అన్సస్టైనబుల్, నిలిచేది కాదు. ఒక్క నిమిషం, నువ్వు క్వశ్చన్ వేసిన తర్వాత మధ్యలో ఆపకూడదు. నేను చెప్పదలుచుకుని యాంకర్కు మూతికి ప్లాస్టర్ వేస్తాను. చెప్పండి సార్. అందుకని నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా భయపడతారు. లేదు, నేనే భయపడ్డా. 2 తడవలు 5 నిమిషాలు ఏ ఛానల్ వాడైనా ఒక తడవ పిలిచి 2వ తడవ పిలవడు. ఎందుకంటే యాంకర్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా సార్, నేను ఇంకోసారి కూడా వస్తాను సార్, మీరు ఎన్నిసార్లు వస్తాను సార్. ఎనీవే, ఇట్స్ ఓకే. సో ఇది అన్సస్టైనబుల్, ఇది ఫార్స్, ఇది జరిగేది కాదు. ఎవరైనా, అందుకే మొన్న అన్న మాటలో ఒక స్పెసిఫిక్ మాట అన్నాను, 2 ఏళ్లే మనం పాలన చేయొచ్చు అనేటటువంటి అభిప్రాయం ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఈ రకంలో పాలన చేస్తాడు. 5 ఏళ్ళు చేయాలనేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెయ్యడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫైనల్గా ఇంత వదిలేయండి, చిన్న సింపుల్ విషయం, రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రామిస్ చేసి 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. చేయగలిగాడా? సహంలో ఆపిపోయింది ఎంత? ఎందుకనంటే ఫైనాన్సెస్ పర్మిట్ చేయవు. ఈరోజు ఈయన పరిస్థితి కూడా ఇదే, ఇవాళ రేపా ఇప్పుడు ఆగిపోతుందని. సో అందుకని ఇది సంక్షేమం అని నేను అన్ను. ఇది ఒక ఫార్స్ సంక్షేమం నడుస్తుంది, నచ్చిన నాళ్ళు నడవనివ్వండి. అందుకే చెప్పాను, తీసుకునే డబ్బు సరిగ్గా ఉపయోగించుకోండి, ఎందుకంటే రేపు వస్తుంది అనేటటువంటి నమ్మకం లేదు. అందుకని 3 క్వశ్చన్లు పెట్టి అక్కడ ఎవరైనా లబ్ధిదారుడు తీసుకుంటూ ఉంటే ఇది మనకి ఎందుకు ఇస్తున్నారని మొట్టమొదట క్వశ్చన్ వేసుకోండి. 2 ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్వశ్చన్ వేసుకోండి. 3 ఇది ఇన్ని రోజులు రాదు, ఎక్కడో ఆగిపోతుంది, గుర్తుపెట్టుకోండి, ఆ రోజుకు ప్రిపేర్ కాండి. ఈ 3 ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాడు ఈరోజు వేసుకోవాల్సిన ప్రశ్న. ఓకే సార్, మరి వైసీపీ అమలు చేస్తున్న జగన్ గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పక్కన పెట్టేస్తే, ఆయన ఎంత అప్పులు చేసిన పక్కన పెట్టేసి మీరు 20-25% మాత్రం వెల్ఫేర్ స్కీమ్స్ అంటున్నారు కదా, వాటి కోసమే మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మకానికి పెట్టేస్తున్నారు కదా మీరు. అవి అమలు చేస్తూ ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికే పెట్టేస్తున్నారు కదా. క్వశ్చన్ అడిగావు కదా, అర్థమైంది నాకు. అర్థం కాకపోతే రిపీట్ చేయొచ్చు, అర్థమైనప్పుడు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు.
మొన్ననే హాఫ్ ఇయర్ ఫైనాన్షియల్ రిపోర్ట్ చూచావా, వచ్చింది ఇంత 2 days బ్యాక్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఫస్ట్ థింగ్, డెఫిసిట్ ఫైనాన్స్ సంవత్సరానికి 100 రూపాయలు అనుకుంటే అర్ధ సంవత్సరానికి ఖర్చు పెట్టింది 35%. అంటే ఎంత చక్కగా ఫైనాన్సెస్ మేనేజ్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. సో ఇంకొక 6 నెలలు ఇంకో 35% ఖర్చు పెడితే ఐ థింక్ 15 లక్షల డెఫిసిట్ ద్రవ్యలోటు అనుకున్నారనుకుంటాను బడ్జెట్లో. 12 లక్షల్లోనే ఆగిపోవచ్చు, 3 లక్షలు తక్కువ కావచ్చు. 3 లక్షలు తక్కువైంది అంటే దాని ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? నీకు ద్రవ్యోల్బణం మీద ఉంటుంది. ద్రవ్యోల్బణం 4-5% ఆగిపోవచ్చు. ప్రజలకు మంచిదే. మీరు ఇప్పుడు అన్నారు కదా, ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారని. దాని ద్వారా 1,75,000 కోట్ల దాకా ఈ సంవత్సరం వస్తుందని లెక్కేశారు. ఆ 1,75,000 కోట్లు వస్తే ఈ ద్రవ్యోల్బణం, ఈ డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఇంకా తగ్గవచ్చు. 10 లక్షలది 8 లక్షల్లోనే ఆగిపోవచ్చు. ఇది ఎప్పుడు నేను అందుకనే ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారా లేదా అనేది ఇష్యూ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ సంస్థలను సమర్థవంతంగా నడవలేము అనేది నిరూపించుకున్నాం. నష్టాల్లో ఉన్నా లాభాల్లో ఉన్నా మొనోపలి లాభాలే కానీ నిజమైన లాభాలు అయితే లేవు. ఆ ఇంట్రెస్ట్ ఉండదు. సో నష్టానికి లాభానికి సంబంధం లేకుండా ప్రభుత్వం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దేని కాన్సన్ట్రేట్ చేయకూడదు అనే దాని మీద ఒక పెద్ద ఇండస్ట్రియల్ పాలసీ థింకింగ్ ఒకటి ఉంది. ఇది సపరేట్గా మాట్లాడవచ్చు. ఒక సపరేట్ ఇంకో కావాలంటే ఇది అయిన తర్వాత దీని మీద ఒకటి పెట్టుకుంటే చెప్పేస్తాను. సో దాని మీద పోతుంది. ఆ వచ్చే డబ్బులన్నీ దీని నుంచి రావట్లేదు. ఇది అయితే ఈ వైసీపీ నాయకుల సహం తెలియని కామెంట్లు, టీడీపీ వాళ్ళ కామెంట్లు ఇవే కానీ ఈ నెలలో, అక్టోబర్ నెలలో 1,30,000 కోట్ల రూపాయల జిఎస్టీ రెవెన్యూ వచ్చింది. సో దీని మీదనే మొత్తం అంతా నడుస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. దీనివల్ల ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతున్నది. అది ముఖ్యం. నువ్వు అన్నిటిని అమ్మేసి, భూములను అమ్మేసి తాయిలాలు పంచుతామంటే వద్దు. అదే నువ్వు అది చేసి దాన్ని ఒక ఫండ్ కింద, కార్పస్ కింద పెట్టుకొని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి ఎక్కువ రోడ్లు కడతాను, పోర్ట్లు కడతాను, రైల్వే లైన్లు వేస్తాను, ఎలక్ట్రిసిటీని వృద్ధి చేస్తానంటే తప్పకుండా చేయాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో జరుగుతుంది. ఓకే సార్, ప్రైవేటు పరం చేస్తే ప్రైవేటు రంగంలోకి వెళ్ళినప్పుడు వచ్చే లాభాలను ప్రభుత్వ రంగ సంస్థలకు ఎందుకు నడపలేము? మనం చెప్పలేము ఇండస్ట్రియల్స్ పాలసీ ప్రకారం. దాంట్లోని అసలు మనం ఎందుకు, ఎక్కడ లోటు ఉంది, ఏంటి, దాన్ని లాభాల బాట పట్టించాలంటే ఏం చేయాలని ప్రభుత్వం ఎందుకు ఆలోచించిన తర్వాతనే కదా, అది కుదిరే పని కాదని తెలుసుకున్న తర్వాత సార్. అసలు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి వాళ్ళు అడుగుతున్నారు కదా, ఏమడుగుతున్నారు వాళ్ళకి ఏం కావాలో వనరులు మేము ఇవ్వండి, సేల్ తరపున ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. మిగులు ఉంది ఇవ్వండి అనేసి. అది కాదు అమ్మేస్తామంటున్నారు. దాన్ని అమ్మడం కుదరదు. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని జనసేన అని, అంటే మీకు పొత్తులో ఉన్న జనసేనాని మొన్న ఎన్నిసార్లు పలికించారో విశాఖ సభలో మీరు చూశారు. మరి దానికి ఏమంటారు సార్? ఇప్పుడు జనసేనాని గురించి మాట్లాడదామా, విశాఖ హక్కుని గురించి మాట్లాడండి సార్. సో రెండు సపరేట్ చేస్తే దాన్ని మాట్లాడతాం. ఓకే సార్. ముందు విశాఖ హక్కుని గురించి మాట్లాడతాం. సార్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. సార్, ఏ విశాఖ ఉక్కు? విశాఖపట్నంలో ఉండే ఉక్కు, గాజువాక అక్కడనే ఉంటున్నది కదా, పోవట్లేదు కదా. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది? ప్రైవేట్ పరం అయితే నిమిషం, అదే చెప్తున్నా. ప్రైవేట్ పరం అయితే ఉక్కు అక్కడి నుంచే అదృశ్యం అయిపోదు కదా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కే, కరెక్ట్, విశాఖలోనే ఉంటుంది. రైట్. పబ్లిక్ రంగంలో ఇప్పుడు అది ఎంత 15 మిలియన్ టన్నులో ఎంతో ప్రొడ్యూస్ చేస్తున్నది. రేపు 30 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేసేటట్టుగా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని అమ్మారనుకో, ఇంకా పెద్ద విశాఖ ఉక్కు, పెద్ద ఆంధ్రుల హక్కు. ఆంధ్రదేశం రాష్ట్రం చిన్నదైనపోయినా కానీ విశాఖ హక్కు, పెద్ద విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అవుతుంది. ఓకే. సో అందుకని ఈ విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అనే దానికిను ప్రైవేటైజేషన్కు ఫస్ట్ సంబంధం లేదు. ఓకే. ఆ రోజు పబ్లిక్ సెక్టార్లో ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు ఇండస్ట్రియల్ పాలసీ ఏది వచ్చినా పబ్లిక్ సెక్టార్లోనే వచ్చింది. ఆ రోజు ఉన్న పాలసీలో ప్రైవేట్లో వచ్చేది లేదు. ఈరోజు లాభమున్నా నష్టమున్నా ఈ ఏరియాలో వర్క్ చేయటం ప్రభుత్వానికి రిసోర్సెస్ను ఇంపించి చేస్తూ ఉన్నది. ఇది మనం బయటకు వచ్చేసి మిగిలిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనేటటువంటి ఇండస్ట్రియల్ పాలసీలో ఒక్క విశాఖ ఉక్కే కాదు, ఒక్క విశాఖ ఉక్కు అమ్ముతూ ఉంటే అడగొచ్చు తప్పకుండా. చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలను కొన్నిటిని, కీలకమైనవేవో కొన్నిటిని ఉంచుకొని మిగిలిన వాటిని అన్నింటినీ ప్రైవేటైజ్ చేసేటటువంటి బ్రాడ్
పాలసీ తీసుకున్నారు. దానికి అనుగుణంగా చాలా పోతున్నాయి. ఒకటి ఎయిర్ ఇండియాతో ఫస్ట్ మొదలెట్టారు, ఇంకా నెక్స్ట్ వరుసగా దాని తర్వాత ఒకటి పోతాయి. వచ్చే డబ్బులని నేను చెప్పినట్టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడానికి నిర్ణయించుకున్నారు. సో అందుకని విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ వల్ల ఏదో ఆంధ్రుల హక్కు పోతుంది అనుకునేటట్టు జరుగుతూ ఉన్న ఈ ప్రచారం చాలా రాంగ్ ప్రచారం. ఒకటి ప్రభుత్వ రంగ సంస్థలలో ఈరోజు నిన్నటి విషయం కాదు, లాంగ్ రన్లో సమర్థవంతంగా పనిచేసేటటువంటి పరిస్థితులు ఉండవు, లేవు. అది ఇప్పటికీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ 30-40 ఏండ్లలో ఇది ఒక్క ఇండియాలోనే కాదు కదా, అట్లీస్ట్ ఇన్నాళ్ళు మనకు కొంత ఇంతవరకైనా ఉన్నాయి. రష్యాలో మొత్తం అన్నింటినీ అమ్మేశారు, మొత్తం ఈస్టర్న్ యూరోప్లో అన్నింటిలో ఆపేశారు. సో ఇక్కడ ఒక చోట మనం ఏదో పొడి చేస్తాం, ప్రభుత్వ రంగంలో ఇవి తెస్తాం అని ఈ కమ్యూనిస్టు నినాదాలు 40 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం. ఏమవుతుంది రేపు? దాంట్లో వచ్చే నష్టాన్ని పూడ్చడానికి మన ట్యాక్స్ రెవెన్యూస్ తీసుకుపోయి వాళ్లకు చేయాలి. అది అవసరం ఉండదు కదా, అంతవరకు ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి కదా. సో అందుకని ఆ బ్రాడర్ పాలసీలో విశాఖ ఉక్కు కూడా ప్రైవేటైజ్ అవుతుంది. ఓకే, చేస్తున్నారు. మీరు అంటున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రలోకి ఎక్కడికి పోతుంది, ఇంకా ఎక్స్పాన్షన్ అవుతుంది కదా మీరు అంటున్నారు. కానీ ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగంకి వచ్చినప్పుడు కార్మికుల విషయాలు కావచ్చు, ఇప్పుడు ఆదానీల చేతుల్లోకి వీళ్ళ చేతుల్లోకి పోయినప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఆ రోజు ఉంటుందా? ఇప్పుడు ఒకటి అక్కడే ఉంటుంది పరిశ్రమ, మరి ఏ పరిస్థితి? కాదు. ఇప్పుడు టాటాల ఈ ఉక్కు కర్మాగారంలో ఉండేటటువంటి స్టాఫ్కి వచ్చేటటువంటి జీతాలు, భత్యాలు, పై ఆదాయం ఉండకపోవచ్చు, మన స్టీల్ ప్లాంట్లో ఉండేటటువంటి వాళ్ళకన్నా బెటర్గానే వస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ప్రాఫిటబుల్గా ఉన్నవన్నీ కూడా వాళ్ళ స్టాఫ్ను సరిగ్గానే చూసుకుంటూ ఉన్నాయి. సో దాని విషయంలో ఎటువంటి దీనికి ఇది లేదు. రెండోది, ఆ పాయింట్కి వచ్చినా కానీ 1000 మందిని మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువగా పోషించటం కోసంగా నేను ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఖర్చు పెడతామనేటటువంటి ఈ ఫిలాసఫీ దేశానికి మంచిది కాదు. సో అది అయ్యేది కాదు తప్పకుండా. అందుకనే నేను చెప్తా, ఈ రోజు కాదు, మీరు వేసే ప్రశ్నలు ఎప్పుడు వేయాలంటే 2-3 పాయింట్ల మీద వేయండి. అందుకనే మన ఎయిర్ ఇండియా ప్రైవేటైజ్ కాగానే నేను ట్వీట్ పెట్టా. ట్వీట్లో 2 పాయింట్లు మెన్షన్ చేశాను. ఊరికా ఇప్పుడు మీరు అన్నట్టే మాట్లాడితే సొల్లుగా అదానీలకు అమ్మేస్తున్నారు, అంబానీలకు అమ్మేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, అప్పడంగా అప్పచేస్తున్నారు, ప్రభుత్వం అంతా ఇచ్చేస్తున్నది అనేటటువంటి ఈ అరచినటువంటి, ఇన్ఫ్యాక్ట్ నేను స్పెసిఫిక్గా ఏది చెవి కోసిన మేకల్లాగా అరచిన తెలుగు యాంకర్లు, విశ్లేషకులు, సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టులుగా అక్కడ వచ్చి కూర్చొని ప్రజలను తప్పు చూస్తున్న వాళ్ళు ఈ 2 విషయాలకు ఆన్సర్ చేయండి. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ విధానంలో పారదర్శకత లోపించి ఉంటే ఎత్తి చూపెట్టండి. ఎవరికైనా అప్పనంగా కట్టి పెట్టుంటే దాని మీద కామెంట్ చేయండి. అంతేగాని ప్రాసెస్ మొదలు పెట్టకుండానే ఇది అంబానీకి ఇచ్చేస్తాడో, అది అదానికి ఇచ్చేస్తాడో, అప్పనంగా అమ్మేసేస్తున్నారు ప్రభుత్వం దాని మీద ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు ప్రభుత్వానికి వచ్చి వాడు తీసుకొని, అది కూడా ఆ రంగంలో గట్టి అనుభవం ఉన్నవాడు, ఎస్టాబ్లిష్ అయినవాడు తీసుకొని ఎక్స్పాండ్ చేసి రన్ చేసి పెద్దదిగా చేయగలిగితే దేశానికి మంచిదే కానీ నష్టం కాదు. సో ఆ ప్రాసెస్లో ఎక్కడైనా కనుక పారదర్శకత లోపిస్తే ప్రభుత్వాన్ని తప్పకుండా ఏం చేయాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి. ఒక్కడు ఎయిర్ ఇండియా ప్రైవేటైజేషన్ ప్రాసెస్ మీద ఈ రోజు వరకు అయిపోయి దాన్ని దీపం సెక్రటరీ చాలా క్లియర్గా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక్కడు దాన్ని తప్పుపట్టగలిగాడు ఈ రోజు వరకు. సో నేననేది ఈ ప్రభుత్వం చేసే పనిని పారదర్శకంగా ఒక విధానం ద్వారా చేస్తున్నది. అటువంటప్పుడు దేశానికి మేలే జరుగుతుంది కానీ నష్టం సార్. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కావడం వల్ల దేశానికి మేలే జరుగుతుంది తప్పకుండా. అంటే ప్రైవేటు పరమైన దాని వల్ల వచ్చే లాభాలను, మనకు వచ్చే జిఎస్టీ వచ్చే లాభాలన్నీ కూడా ప్రైవేటు సెక్టార్స్కి, కార్మికులకు వచ్చే లాభం ఏంటి? కార్మికులు ఎన్నో బలిదానాలతో వచ్చిన పరిశ్రమ కదా. ఈ సొల్లు మాటలు చాలా చోట్ల విన్నాను. ఫస్ట్ జిఎస్టీ విశాఖ ఒకటే పే చేయటం లేదు. ఎస్ఆర్ స్టీల్ పే చేస్తుంది, టాటా స్టీల్ పే చేస్తుంది, ఇంకో స్టీల్ పే చేస్తుంది. సో కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి జిఎస్టీ, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే సేల్స్ ట్యాక్స్ ఏది తగ్గదు, ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఊరికే విశాఖ ఉక్కు జిఎస్టీ పే చేస్తూ ఉన్నది. కాబట్టి అంటే ఎవరు ప్రొడక్షన్ చేసినా వాళ్ళు జిఎస్టీ పే చేయాల్సిందే. సో అది ఫస్ట్ పాయింట్. రెండోది,
కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి ఎక్స్పాండ్ చేస్తేనే పెరుగుతుంది. పెట్టుబడి మీద రిటర్న్ ఎంత వస్తుందో చూసుకోవాలి కదా. రిటర్న్ సరిగ్గా లేనప్పుడు ఇంకో 30-40 వేల కోట్లు తీసుకొచ్చి అక్కడ మన ధనం పెట్టి వచ్చే రిటర్న్ తక్కువ వచ్చేదానికన్నా వాడు వచ్చి ఎక్స్పాండ్ చేస్తానంటే వాడి ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇదే ఉన్నది. దానివల్ల తప్పకుండా ఎక్కువ అందులో 2 భూములన్నీ ఉరికిచ్చేస్తున్నారు. ముందు ప్రాసెస్ కానివ్వకుండానే అలిగేషన్స్ లేని అలిగేషన్స్ చేసే ఇది ఈ గొప్ప సాంప్రదాయం మన తెలుగు ఒక్క నిమిషం న్యూస్ ఛానల్కే ఉంది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది కూడా ఏదైతే వేకెంట్ ల్యాండ్ ఉందో దాన్ని సపరేట్ చేశారు, దాన్ని సపరేట్గా డీల్ చేస్తున్నారు. దాన్ని ఈ ప్రైవేటైజేషన్లో ఇంక్లూడ్ చేయటం లేదు. ఆ కంపెనీకి దానికి ఉన్నటువంటి ల్యాండ్ వరకే ఈ ప్రైవేటైజేషన్ ప్రాసెస్లో పడుతున్నారు. కాబట్టి ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ మిడిమిడి జ్ఞానం టీవీ ఛానల్స్, మిడిమిడి జ్ఞానం విశ్లేషకుల యొక్క విశ్లేషణలతో వాస్తవాలు తెలియకుండా ఏదో అయిపోతున్నది జరిగిపోతుందని ఊహతడవ రాష్ట్ర విభజనప్పుడు నష్టపోయినాం. ఇప్పుడు అడగాల్సినవి 3 ఉన్నాయి. ఉద్యోగస్తుల భద్రతకు ఇస్తున్న హామీలేంది, నిర్వాసితులకు మిగిలిపోయిన వాళ్లకు ఏమి గ్యారంటీలు ఇస్తారు, ఎవడొచ్చినా కానీ వాడు ప్రైవేట్ కానీ దాన్ని ఈ టెండరింగ్ ప్రాసెస్లో ఈ కండిషన్స్ పెట్టేటట్టుగా చూసుకునేటట్టుగా ఎవరైనా దానిని ఫోకస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోగలిగితే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఊరికే ఇది మా హక్కు, విశాఖ హక్కులు ఎవడు తీసుకోవడానికి లేదంటే తీసుకోవటం లేదయా, ఇంకా పెద్దది చేస్తున్నాం అంటారు. ఆ ప్రాసెస్ అయిపోతుంది, రేపు ఎవరు కోర్టుకి ఇచ్చేస్తారు. ఆ పైన అవును మేము చెప్పాము జరగలేదని అంటారు. పెట్టుబడి మూలధనం పెట్టిన తర్వాత ఎంత రిటర్న్స్ వస్తుందో తెలియదు అన్నారు కదా. అటు ప్రైవేటు వాళ్ళు పెట్టుబడి మూలధనం పెట్టి ఎక్స్పాన్షన్ చేస్తే వాళ్ళకు వచ్చిన లాభాలు మనకెందుకు రావు, అంత ఎక్స్పెక్ట్ చేయలేమంటారు. అయ్యా నీకు ఇప్పుడు నువ్వు పోయి ఒక తడవ ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎట్లా పనిచేస్తుందో 10 రోజుల నుండి స్టడీ చేసి వాళ్ళు చేయడం ఏంది, మనం చేయకపోవడం ఏంది సార్? నువ్వు నన్ను క్వశ్చన్ వేస్తే నేనే, ఇది అందరికీ తెలిసిన విషయమే. గవర్నమెంట్ కార్పొరేషన్లు ఏవి కూడా లాభాల్లో రన్ కావటం లేదు, పెద్ద ఎత్తున నష్టాల్లో రన్ అవుతున్నాయి. పెద్ద మ్యాసివ్గా. అందుకనే దీని మీద నువ్వు క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తున్నావు. అయితే దీని మీద చేద్దామంటే చెప్పేస్తాను, ఎందుకంటే ఇదో సబ్జెక్టు. నువ్వు ఇప్పుడు స్పెసిఫిక్గా దీన్ని ఇంత గట్టిగా అడుగుతున్నావు కాబట్టి 10 నిమిషాలు ఆగు చెప్పేస్తాను. ఇదంతా ఎట్లా మొదలైంది? సోవియట్ యూనియన్ సోషలిస్టిక్ ప్యాటర్న్తో మొదలైంది. వాళ్ళంతా ప్రభుత్వ రంగంలోనే అంతా ఉండాలి, సెంట్రల్ ప్లానింగు, రిసోర్సెస్ అన్నీ సెంట్రలైజ్డ్ చేయాలి ఇది అన్నారు. దాన్ని చూసి నెహ్రూ గారు ఇంప్రెస్ అయి 1956 పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. పారిశ్రామిక విధానంలో ఏంది? కమాండింగ్ హైట్స్ అంటే పెద్ద ఈ ఇండస్ట్రీ అంతా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. దానికి అనుగుణంగానే అప్పుడు BHEL ఒకటి పెట్టారు. ఈరోజు BHEL ఎక్కడుంది? ఆ రోజుకి ఈ రోజుకు ఆలోచించు. సో క్వశ్చన్ వేసే ముందు ఇవన్నీ ఆలోచించుకొని వేస్తే అసలు క్వశ్చనే ఉండదు. హిందుస్థాన్ HMT మెషిన్ టూల్స్ పెట్టారు. ఏమైంది అది? BHEL ఏమైంది? హిందుస్థాన్ మెషిన్ టూల్స్ ఏమైంది? అట్లాగే అర్త్ మూవర్స్ అని ఒకటి పెట్టారు. 4 స్టీల్ ప్లాంట్లు పెట్టారు. అప్పట్లోనే భిలాయి, బొకారో ఇవి. ఆ పైన వైజాగ్లోది కూడా అట్లా వచ్చింది. ఆ పైన 1970-80కి ఏమైంది? వీటిలో ఏవి కూడా లాభాలు ఇవ్వలేదు, అన్ని నష్టాలే. ఆ నష్టాలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మన నుంచి కట్టినటువంటి వీటిల్లో పోతున్నాయి. ఎక్కువ దేనికి? హాస్పిటల్స్ కోసం, ఎడ్యుకేషన్ కోసం, సోషల్ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బు, మన డబ్బు ఎక్కడికి పోతున్నది? వీటిని బతికించడానికి పోతూ ఉన్నది. సో ఆ ప్రాసెస్సు కష్టమైపోయి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఓకే వీటిని మనం భరించలేము, వీటిని దీర్ఘకాలంలో మనము రన్ చేయలేము, అయ్యే పని కాదు. ఎందుకనంటే ప్రభుత్వంలో ఆ కాంపిటిటివ్ స్పిరిట్ ఉండటం లేదు, బ్యూరోక్రాటిక్ అయిపోయినాయి ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ అని చెప్పి ప్రైవేటైజేషన్ ఎవరు మొదలుపెట్టారు? పివి నరసింహారావు గారు మొదలెట్టారు. కొంతవరకు ఆయన చేశాడు. ఆ పైన దానినే వాజ్పేయి గారు కంటిన్యూ చేశారు. దాన్నే మన్మోహన్ గారు అదే ఈరోజు కంటిన్యూ అవుతున్నది. మిగిలిపోయిన ఇంకా 4-5కి ఒక బ్రాడర్ పాలసీ పెట్టారు. సో ఇంత హిస్టరీ ఉండి ఇదంతా ఉంటే ఇదేది తెలియనట్టు అప్పడంగా ఇచ్చేస్తున్నారు. మనం ప్రభుత్వంలో నడపలేమా? ప్రైవేట్ వాడే నడపగలడా? వాడు పెట్టుబడి పెట్టి వాడు లాభాలు తీసుకోకపోతే మనకేమవుతుంది? GST రావట్లేదా?
క్వశ్చన్స్ ఇష్యూ అర్థం కాక వేసే క్వశ్చన్లే కానీ ఇష్యూ అర్థం అయితే వేసే ప్రభుత్వ క్వశ్చన్ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులు లేని అంకిత భావము ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఎందుకు వస్తుందంటే అందుకనే కదా నేను ఇప్పుడు ఇంత చెప్పాల్సి వచ్చింది. ఇంత చెప్పిన తర్వాత కూడా రామాయణం అంతా వెళ్ళి అదే సార్, ఎందుకు అంటున్నా, కారణం ఏంటి? ఒక బ్యూరోక్రాట్ కదా మీరు, ఎందుకు అంటున్నా నేను. ఇంట్రెస్ట్ ఉండదు. మీరు మీ విధులు ఎప్పుడు అంకిత భావంతో పనిచేయలేదా? ఇప్పుడు అట్లా కాదు చెప్పేది, ఒక్క నిమిషం. బ్రాడర్ ఏది ఇప్పుడు దాన్ని పర్సనల్గా నువ్వు లింక్ చేసి క్వశ్చన్ అడిగితే అది అది ఇది ప్రశ్నను డైవర్ట్ చేయటమే కానీ ప్రశ్నకు ఆన్సర్ కావాలని కోరుకోవటం కాదు. ఎందుకంటే నువ్వు చాలా ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న టీవీ యాంకర్గా అన్నీ చూచావు కాబట్టి నిన్నే నేను క్వశ్చన్ అడుగుతున్నా, నాకు ఆన్సర్ నువ్వు చెప్పు. ప్రైవేట్లో వచ్చే లాభాలు ప్రభుత్వ రంగంలో ఎందుకు రావట్లేదు? మీరు ఇన్ని సంవత్సరాలు ఇన్ని చోట్ల తిరిగారు, మీకు తెలుసుంటుంది, చెప్పండి నాకు. నేనే సార్ ఆ లోపం ఎక్కడుందని ఎక్కడుందో నాకు తెలియదు, మీరు చూసారు, మీరు చీఫ్ సెక్రటరీ గా పనిచేశారు, ఎన్నో పరిశీలించింటారు. నేను ఇన్సైడర్ గా నాకు చాలా విషయాలు తెలియదు, అవుట్ సైడర్ గా మీకు చాలా తెలుసు. కాబట్టి మీరే నాకు చెప్పండి అసలు యాజమాన్యం అంటే ప్రభుత్వం ఆ లోపం ఎక్కడ వచ్చిందని మిమ్మల్ని నేను అడుగుతున్నాను సార్. నడిపే ప్రభుత్వంలో ఉందా, ఎక్కడ ఉంది అనేది నాకు కూడా డౌట్ వస్తుంది సార్. నాకు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే చెప్పండి. మీరు చెప్తే తెలుసుకోవడానికి అందరికీ తెలిసింది కాబట్టి దాని గురించి మళ్ళీ ఎందుకని నేను. మరి రైల్వేస్ కేంద్రం అంటేనే కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థల్లో రైల్వేస్ మంచి లాభాల బాటలో ఉంటుంది కదా సార్, మరి దాన్ని ఎందుకు ప్రైవేటే పట్టాలు ఎక్కిస్తున్నారు? ఏది అది కూడా ఎక్కడ రైల్వేలు కూడా ఎక్కడ లాభాల బాట ఉన్నాయి? లేదు. మొనోపలి రంగం, నాన్ మొనోపలి రంగం. సార్ మొనోపలి రంగంలో నీకు ఎప్పుడు నష్టాలు రావు. కాంపిటీషన్ ఉండి నువ్వు రన్ అయినప్పుడే నష్టం లాభం అనేది తెలుస్తూ ఉంటుంది. ఎక్కడైతే మొనోపలి ఉండి ఇంకోటి లేదనుకో, పెంచేసినా కానీ ఎవడు అడిగేవాళ్ళు లేడు కదా. కానీ అక్కడ కూడా మొత్తం ప్రైవేటైజ్ చేయటం లేదు. కొన్ని ట్రాక్లు కొన్ని ఎక్స్పెరిమెంటల్గా చేస్తూ ఉన్నారు. చూద్దాం ఎట్టుకుపోతుందో అది. సరే సార్, ఇప్పుడు నాకు ఇంత క్లియర్గా చెప్పారు కదా సార్, విశాఖ స్టీల్ గురించి, విశాఖ ఉక్కు ఆంధ్రలోకి ఇది ఎక్కడికి పోదు అక్కడే ఉంటుందని. ఇవన్నీ పాపం మీరు మీ మిత్రపక్షమైన జనసేనని పవన్ కళ్యాణ్ గారికి వివరించి చెప్పలేదు సార్ ఎప్పుడు? ఇది నన్ను ఎప్పుడు ఆయన అడగలేదు, అడుగుంటే చెప్పు. మీరు వద్దులేండి, బీజేపీ వాళ్ళైనా చెప్పి ఉండలేదు ఎందుకు? పాపం ఆయనేమో అక్కడికి వెళ్ళి విశాఖ ఉక్కు ఆంధ్రుల అక్కని గట్టిగా నిలదీస్తున్నాడు. ఆయన ప్రజలతో తెలియదా పాపం ఆయనకు? ఒక్క పని చెయ్యి, నెక్స్ట్ టైం ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆన్సర్ అడిగి ఆయన ఏం చెప్తాడో నువ్వు మళ్ళీ వచ్చి చెప్పు. బీజేపీ వాళ్ళు నాకు తెలియదని చెప్తున్నాను కదా, స్పూన్ ఫీడింగ్ అని ఇవ్వలేదు ఆయనకు. మీతో చెలిమి చేస్తూనే విశాఖ వెళ్ళి ఆందోళనకారులతో కలిసి పెద్ద ఎత్తున రెచ్చగొట్టాడు ఆయన. నేను నిన్న ఆయన మొత్తం అంతా విన్నాను సార్. ఇక్కడ రెచ్చగొట్టే మాట్లాడలేదు సార్. వారం రోజులు టైం ఇచ్చారు, అఖిలపక్షం ఏర్పాటు చేయాలి అని ఎవరన్నారు? ఎవరితో వారం రోజులు టైం ఎవరికి ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్కి ఇచ్చాడు. అఖిలపక్షం ఏర్పడి కేంద్రంపై ఒత్తిడి కావాలన్నాడు, దాంట్లో తప్పే ఉంది. అరే మిత్రపక్షం ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి ఎలా చేస్తారు సార్? ఆయన మీలాగా సర్ది చెప్పొచ్చు కదా, ఈ రోజు విశాఖ ఆంధ్రలోకి ఎక్కడికి పోతే ఇక్కడే ఉంటుంది, దాంట్లో ఏమి తప్పు లేదు, అడగటంలో తప్పు లేదు కదా ఏదైనా కానీ. గవర్నమెంట్ పాలసీ నీకు ఇంకో నా అభిప్రాయమే నీకు ఉండాలని నేను అంటం లేదు కదా. మిత్రపక్షం అయినప్పుడు ఉండాలి కదా. ఒక్క నిమిషం చెప్పేది విను. ఆయన కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని తప్పుపట్టడం కాదు, అట్లా జరగకుండా ఉంటే బాగుంటుంది అన్నాడు. దానికి అందరం కలుగుతా ఉన్నారు. కలిసిపోయి సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వనివ్వండి. ఇచ్చిన తర్వాత సెంట్రల్ ఏం చేస్తుందో తెలియదు, దానికి ఎట్లా స్పందిస్తుందో తెలియదు. దాని మీద ఈరోజు మాట్లాడటం భావ్యం కాదు. నేను బ్రాడ్గా ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ పాలసీ చెప్పాను. దానికి ఒకవేళ అఖిలపక్షమే పోయి చెప్తే బీజేపీ ఎట్లా స్పందిస్తుందో తెలియని విషయం మీద ఈరోజు నువ్వు నన్ను అడిగితే నేను ఆన్సర్ చెప్పలేను. కరెక్ట్ సార్. అంటే మీకున్నంత బ్రాడ్ మైండ్ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పవన్ కళ్యాణ్ గారికి లేదనుకోవచ్చా? లేదు, నాకు తెలియదు అది. ఎందుకంటే నువ్వు అంతే చెప్పాను కదా, ఆయన అడిగి నాకు చెప్పమన్నా. అడిగేది కదా సార్. ఇప్పుడు మిత్రపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ చేసింది మంచి కార్యక్రమం, దీనివల్ల మేలు జరుగుతుంది అన్నప్పుడు అక్కడ పోయి ఆయన ఆందోళనకారులతో కలిసి సభ పెట్టాల్సిన అవసరం లేదు కదా. అది నేను ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఆయన ఇంటర్వ్యూ దేనికి సంకేతం అని ఆయన ఇంటర్వ్యూ చేసి ఆయన అభిప్రాయం తెలుసుకొని నాకు చెప్తే మిత్రపక్షమే కదా, నాగరాజు వస్తాడు. నిన్న ఆయన చెప్పిన దాంట్లో నేనేమి పెద్ద బీజేపీ విధానానికి వ్యతిరేకంగా పోతున్నట్టు కానీ మిత్రపక్షానికి వ్యతిరేకంగా పోతున్నట్టుగా కానీ నేను భావించటం లేదు సార్. ఇదంతా కూడా బయట ఉన్న చర్చ ఏంటంటే
ఇక ఆయన ఏదో ఆశించిపోయాడు, అమరావతి విషయం ఇంకోటి ఆశించిపోయాడు, అది ఆగదు కాబట్టి ఇక బీజేపీకి రామ్ చెప్పడానికి సిద్ధపడుతున్నది. ఇదే మొదటి అడుగు. 2024లో టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉంది ఏపీలో అన్నది బయట బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. దాన్ని మీరేమంటారు సార్? ఫస్ట్ థింగ్, ఆయన ప్రయోజనం ఏదో చూసుకోకుండా ముందడుగు వేయాడు కదా. ఆయన ప్రయోజనం నా దృష్టిలో బీజేపీతోనే ఉంది. ఓకే, ఇప్పుడు ఇందాక నుంచి ఒక మాట చెప్పాను, ఆయన ప్రయోజనం మీకు లేదా? ఒక్క నిమిషం చెప్పేది, ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయను. ఓకే సార్, ఇద్దరికీ ఉంది. నేను ఆయన ప్రయోజనం మాతో ఉన్నప్పుడు మాకు కూడా ఆయన ప్రయోజనం ఉంది, మ్యూచువల్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇందాక నేను పాయింట్ చెప్పాను, ఈ రాష్ట్రానికి 3వ ప్రత్యామ్నాయం అవసరం. ఆ 3వ ప్రత్యామ్నాయం బీజేపీ జనసేన కాంబినేషనే ఇవ్వగలదు అని చెప్పాను. సో అక్కడ ఆయన ప్రయోజనాలు పూర్తిగా బీజేపీతో ముడిపడి ఉన్నాయి. నేను అనుకోవటం ఆ 2 పార్టీలను కానీ వర్గాలను కానీ కుటుంబాలను కానీ బలపరచటం వలన ఈయనకు వచ్చేటటువంటి లాభం ఏమీ లేదు. అది అర్థం చేసుకోగట్టాడని నేను అనుకుంటాను. కాబట్టి కుటుంబ పాలనే కదా, అటు ఒక కుటుంబం ఇటు ఒక కుటుంబం కదా. అటు ఐ మీన్ దాంట్లో కొత్తగా చెప్పేదే ఉంది, నందమూరి నారా కుటుంబం అటు, వైఎస్ కుటుంబం ఇటు, ఇవే కదా మన రాష్ట్రాన్ని పాలన చేస్తున్నటువంటివి. ఈయన ఇటు పోయినా అటు పోయినా వాళ్ళని బలపరచటమే కానీ ఈయన బలపడ్డు కదా. 3వ ప్రత్యామ్నాయంగా నిలబడేంత వరకు జనసేనని బీజేపీతో కాపురం చేస్తారా అని అందరూ చేస్తారు. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్నాయి మ్యూచువలీ. ఇందాక నేను అన్నట్టు ఆయన మాకెంత అవసరం, మాకు ఆయన ఎంత అవసరం. కాబట్టి అది విశాఖ విషయంలో పవన్ కళ్యాణ్ గారు దూరంగా ఉండింటే అది అందరికీ ఉండేది. మరి అంటే ఆయన కూడా నిన్న దాంట్లో అందుకే చెప్పాను, ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తప్పట్లేదు. అఖిలపక్షం వేస్తే నేను వస్తాను, అందరం కలిసిపోయి సెంట్రల్ గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ ఇద్దాం అన్నాడు. దాంట్లో తప్పే ఉంది. అఖిలపక్షం రాకపోతే జనసేన ఉద్యమిస్తుంది అన్నారు. ఆ ఉద్యమం మాట అన్నాడా? అన్నారు వినండి, జనసేన ఉద్యమిస్తుంది. ఒక తడవ మళ్ళీ ఆయన వీడియో చూసిన తర్వాత జనసేన ఉద్యమిస్తుంది అన్నారు. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా చేయాలి అనుకుంటే అది కేంద్రమే చేయాలి. ఈయన ఉద్యమం చేసి ఎవరి మీద చేస్తాడు? లాభము ఒక తడవ నేను విన్న తర్వాత చెప్తాను, ఇప్పుడు నేను చెప్పలేను. ఆ మాట అన్నాడు, మొత్తం మీరు చూశారన్నారు. మళ్ళీ ఈ పదం ఒకటి, ఆ పదం చేసినట్టు లేడు, అందుకనే ఉద్యమిస్తా మీరు సరిగ్గా చూడలేదని నేను చూశాను సార్. నేను చూశాను జనసేన అని ఉద్యమిస్తాది అన్నారు. సరిగ్గా చూశాను. ఉద్యమం ఎవరి మీద చేస్తారు? కేంద్రం చేస్తానని ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం మీద చేసి ఏమొస్తుంది సార్? రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టలేదు కదా, కేంద్రం కదా నిలబెట్టాలి. చూసిన తర్వాత మరి అది పరోక్షంగా ఫైట్ కేంద్రం పైనే కదా. చేయట్లేదు ఆయన, చేయడు. నా దృష్టిలో జరగకపోవచ్చు. బట్ బేసిక్ గా ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెడదాం సార్. ఈ ఒక్క పాయింట్ లో సార్ చాలా చక్కగా మాట, ఒక్క పాయింట్ లో సార్ ఏదో దాట వేస్తున్నారు. లేదు, మీరే సరిగ్గా చూడలేదు. నేను బాగా చూశాను సార్, ఎందుకంటే ఇంకా జనసేన ఉద్యమిస్తుంది అన్నారు. ఇంకా మేము ఉద్యమ కార్యాచరణ మామూలుగా రాష్ట్రం మీద చాలా ఆయన ఒక్క దీని గురించే మాట్లాడలేదు. మాట్లాడటం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల మీద, వాటికి ఎగ్నెస్ట్ గా ఉద్యమిస్తాను కార్యక్రమమే విశాఖ ఉక్కు మీద కానీ మాట్లాడటం వీటన్నిటి మీద మాట్లాడాడు కదా. అదే సార్, విశాఖ ఉక్కు మీద 3 సార్లు అనిపించాడు విశాఖ ఉక్కు ఆంధ్రులకు. అదే మాట్లాడుతూనే దీని మీద ఉద్యమిస్తానని ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వ పాలన మీద మాట్లాడాడు కదా. విశాఖ ఉక్కు దానికి సంబంధించి ప్రైవేటు పరంకు సంబంధించి మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాం, చూసిన తర్వాత చెప్తాను దానికి ఆన్సర్ ఖచ్చితంగా. ఇకపోతే నాకు ఇంకొక అనుమానం సార్, మీరు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు, ఇప్పుడు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంది. బ్రాహ్మణులకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేలు జరిగిందంటారా, వైసీపీ ప్రభుత్వంలో మేలు జరుగుతుందంటే? ఈ ఇద్దరిని చంద్రబాబు నాయుడు జగన్ గారిని పోల్చినప్పుడు ఎవరు బెటర్ అంటారు సార్ ఇక్కడ? ఒకటి అదే నేను మొన్న కూడా ఒక ఆర్టికల్ రాశాను, భానుప్రసాద్ మెహతా అని అతను ఏదో ఒకటి రాస్తాను కార్పొరేషన్స్ మీద, దాన్ని సార్ కి ఆన్సర్ కింద రాయటం జరిగింది. సార్ ఏ కమ్యూనిటీ అయినా, ఏ సోషల్ సెగ్మెంట్ అయినా వాళ్లకు వచ్చేటటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయం వాళ్ళ పొలిటికల్ రెలవెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సార్ మోస్ట్ ఇంపార్టెంట్ అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో నీకు నిజంగా సహాయం అవసరమైనా కానీ రాదు, పొలిటికల్గా రెలవెంట్ అయితే వస్తుంది. 2014 ఎన్నికలలో ఈ కమ్యూనిటీ టీడీపీకి పొలిటికల్గా రెలవెంట్ అయింది. అంతకుముందు
బేసిక్గా యాంటీ టీడీపీ సెంటిమెంట్ ఈ కమ్యూనిటీలో బాగా ఉండింది. ఎన్టీ రామారావు టైం నుంచి ఆయన చేసిన కొన్ని చర్యల వలన బాగా యాంటీ టీడీపీ సెంటిమెంట్తో ఉన్న ఈ కమ్యూనిటీ ఫస్ట్ టైం 2014లో టీడీపీకి దగ్గరైంది. సో అండ్ చాలా 100% ఓటింగ్ జరిగింది టీడీపీకి. అది ఆయనకు తెలుసు అంటే అదే నేను మన ఆర్టికల్లో కూడా ఇదే మెన్షన్ చేశాను. ఆయనతో పాటు ఆ పిఎస్ ఒకడు ఉండేవాడు, ఈ ఎలక్షనీరింగ్ మీద ఆయనతో పాటు వెళ్ళినవాడు. ఆ పైన ఏదో మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, సార్ బ్రాహ్మిన్ లొకాలిటీస్కి వెళ్తే అక్కడ వచ్చిన రెస్పాన్సు క్లాపింగు చూసినప్పుడే సార్ అన్నాడు వీళ్ళకి ఏదైనా చేయాలన్నాడు. సో దానికి అనుగుణంగా వచ్చిందే బ్రాహ్మిన్ కార్పొరేషన్. సో అక్కడ చాలా వర్క్ జరిగింది, దేస్ నో డౌట్. చంద్రబాబు టైంలో చాలా జరిగింది. కానీ ఫైనాన్షియల్గా చేశాడు, ఇన్స్టిట్యూషనల్గా చేయటానికి వెనకాడాడు. అక్కడే ఆ పాయింట్ మీదే నాకు ఆయనకు కొంత డిఫరెన్స్ కూడా వచ్చింది. ఇన్స్టిట్యూషనల్గా ఏంటంటే ఎన్టీ రామారావు గారి టైంలో చిన్న చిన్న గూడలలో ఉన్న చిన్న అర్చకుల కడుపు కొట్టే విధానాలను చాలా చేయటం జరిగింది. వాటితో ఆ చిన్న చిన్న దేవాలయాల్లో ఉండే అర్చకుల పరిస్థితి చాలా దీనాతి దీనంగా ఉన్నది. అది పట్టించుకున్నవాడు ఎవడూ లేడు. కొంతవరకు రాజశేఖర రెడ్డి టైంలో కొంత వర్క్ జరిగింది, కానీ అది కూడా పూర్తి కాలేదు. సో ఆయనతో అన్నాను, ఇది మనం చేస్తే బాగుంటుంది కమ్యూనిటీలో బట్ ఎందుకనో ఆ ఇష్యూ మీద మాత్రం ఆయన రెస్పాండ్ కాలేదు. ఇది చేశాడు, ఇది ఎకనామిక్గా వచ్చేది ఇచ్చాడు, బట్ అది మాత్రం పక్కన పెట్టేశాడు. ఈరోజు జగన్ ప్రభుత్వంలో దానిని చేస్తున్నారు. ఆ చిన్న దేవాలయాలు, చిన్న పూజారులు, వాళ్ళ రెమ్యూనరేషను, వాళ్ళ లైవ్లీహుడ్, ఆ ఇష్యూ నేను అడ్రస్ చేస్తున్నాను. సో నేను అనుకోవటం ఒక రకమైన ప్రయోజనం చంద్రబాబు టైంలో జరిగింది, ఇంకో రకమైన ప్రయోజనం ఈ టైంలో జరిగింది. ఈ టైంలో ఇంకొక రకమైన అదే చెప్తున్నాను. ఇప్పుడు అది ఆ చిన్న దేవాలయాలు, చిన్న పూజారులు, వాళ్లకు చాలా వర్క్స్ జరుగుతున్నాయి. ఓకే, అంటే బెటర్ ఎవరు అంటారు, చంద్రబాబు నాయుడు గారు? లేదు, ఇద్దరు. బికాస్ పొలిటికల్గా ఆయనకు బ్రాహ్మిన్ సారోస్ రెలవెంట్, పొలిటికల్గా 2019లో కూడా ఆయనకు రెలవెంట్ అయినారు. కాబట్టి రెండు చోట్ల కూడా కొంత వర్క్ అయితే జరుగుతుంది. ఇక ఇంకొక అంటాను సార్, చంద్రబాబు నాయుడు గారు పదే ఒకటి అంటున్నారు, బీజేపీ వైసీపీ ఒక వేరు కాదు, ఈ రెండు ఒకటే, ఒకే కొమ్మకు పోసిన పూలు, ఈ రెండు కూడా ఊరికే నాటకాలు ఆడుతున్నారు, అది ఇది అన్నట్టుగా అంటారు అనమాట. ఈ మధ్య ఎప్పుడు అంటలేదు, అంతకుముందు అనేవాడు, కానీ ఇప్పుడన్నా అన్నారు అంటున్నారు కదా. ఇప్పుడంతా బీజేపీతో దోస్తీకి ఆయన చాలా తహతా పడుతున్నాడని వింటున్నాను. అవునా సార్? దోస్తీకి ఇస్తారు మీరు? అది నాకు తెలియదు, మీరు అన్నదానికి చెప్తున్నాను. సమాధానం అవకాశం ఇస్తారా లేదా అనేది అది వేరే విషయం, బట్ ఆయన తహతా పడుతున్నాడని చెప్తున్నాను. అంత అవసరం సార్ చంద్రబాబు నాయుడు? అది ఆయన బీజేపీతో దోస్తీకి మీరు అంటున్నారు కదా, తహతా పడుతున్నారు. అది పబ్లిక్ న్యూస్, మీరు సరిగా పేపర్లు ఫాలో అవుతున్నట్లేదు. కరెక్ట్ సార్, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకి బీజేపీతో దోస్తీ చేయాల్సినందుకు తహతహలాడాల్సిన అవసరం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు, అడిగి చెప్పండి. మీరు ఒక సీఎస్ గా పనిచేశారు, మీకు తెలియకపోతే సార్. మీరు బీజేపీలో, జాతీయ పార్టీలో ఉన్నారు, ఆయన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఆయన తహతా పడుతున్నాడు అనేది నిజం. ఎందుకు కారణం అనేది నాకు తెలియదు, అది మీరే అడిగి చెప్పాలి. మీరు సూక్ష్మ అన్వేషణ చేయాలి కదా, చేసి ఉంటారు సార్ మీరు. మీరు సామాన్యులు కాదు సార్, కృష్ణారావు సార్ సామాన్యులు గారు, రంధ్రాన్వేషణ అంటారే, చేసి ఉంటారు కదా. అదేంటే మాకు చెప్పండి సార్, ఒక పాయింట్. నాకు తెలియదు, పడుతున్నాడు మాత్రం విన్నా. బీజేపీ అయితే దాడుతుంది. ఒకవేళ సార్ ఏదన్నా జరిగి 2024లో జనసేనాని బీజేపీకి రామ్ చెప్పి టీడీపీలో కలిసి పోటీ చేస్తే, బీజేపీ ఒంటరి పోటీ చేస్తే 2024లో కనీసం బోనీ కొడతారా మీరు? జరగని సిచ్యుయేషన్కు సార్ ఈరోజు నేను రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. నేనైతే ఫర్మ్గా బిలీవ్ చేస్తున్నాను, బీజేపీ జనసేన కలిసే 2024లో పోటీ చేస్తాయని, మూడవ ప్రత్యామ్నాయం ఈ రెండు ఇస్తాయని. సో ఆ బిలీఫ్లో ఉన్నప్పుడు మీరు వేసే హైపోథెటికల్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. సార్ బీజేపీకి ఇంతగా ఊపిరిలో ఊదుతున్న మన ఐవీఆర్ కృష్ణారావు గారు 2024లో ఏపీలో ఎక్కడి నుంచి ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి సార్? ఆసక్తి ఉందా? లేదు, ఎందుకంటే డైరెక్ట్ ఎలక్షన్స్కు నేను సరిపోనని నాకు తెలుసు. ఎందుకు సరిపో సార్? నా మెంటాలిటీ. ఓకే మెంటలీ ఒక రకంగా ఇంకో దాన్ని చేసి చెప్తాను. షుడ్ బి మేడ్ ఆఫ్ స్టెర్నర్ స్టఫ్ అంటారు సార్. సో పాలిటిక్స్లో, ఆ డైరెక్ట్ పాలిటిక్స్లో ఉండటానికి యూ షుడ్ బి మేడ్ ఆఫ్ స్టెర్నర్ స్టఫ్. సో అంత యాంబిషను,
సార్ అంత స్ట్రెంగ్త్, ఆ టైప్ ఆఫ్ స్ట్రెంగ్త్ నాకు లేదు. నా లిమిటేషన్ నాకు తెలుసు, అందుకని ఓకే ఓకే దట్స్ నాట్ ఎన్ ఆప్షన్. అంటే మీరు ఊపిరి లోదడానికి వెనక్కు నడిపించడానికి సోషల్ మీడియాలో బాగా బీజేపీ ఉండడానికే మీరు పాయింట్ ఈస్ ప్రతి వారికి కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి, కొన్ని చోట్ల నీకు ఆ ఎబిలిటీస్ ఉండకపోవచ్చు. సో అది యాక్సెప్ట్ చేసుకోవటంలో తప్పే ఉంది. మరో ఐపీఎస్ అధికారి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నారు కదా, మరి లక్ష్మీనారాయణ గారిని బీజేపీలోకి తీసుకువచ్చి ఇంకా ఏమన్నా ఏపీలో బలోపేతం చేయడానికి మీ వంతు కృషి ఏమన్నా చేస్తున్నారా? తెలియదు, అంటే నేనేం ఆయనతో టచ్లో నేను పెద్దగా. చూద్దాం, లేటెస్ట్. ఓకే సార్, స్టీల్ ప్లాంట్ ఉద్యమం తర్వాత పవన్ కళ్యాణ్ గారి వేదిక తర్వాత మళ్ళీ ఆయనతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా మీరు చేశారు సార్ భవిష్యత్తులో? లేదు, అంతకుముందు కూడా నేనేం పెద్దగా ఆయనతో టచ్లో లేను. ఫ్రాంక్లీ ఐ మీన్ బీజేపీ సైడ్ నుంచి ఇంకెవరో టచ్లో ఉన్నారు, కానీ నేనేం పవన్ కళ్యాణ్ గారితో ఏం టచ్లో లేను. ఓకే సార్, ఐవీఆర్ కృష్ణారావు గారి యొక్క లక్ష్యం ఏంటి సార్ అసలు ఫైనల్గా? ఏది ఐవీఆర్ గారు కృష్ణారావు గారి యొక్క లక్ష్యం ఏంటి? నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావటానికి నా వంతు కృషి ఏం చేయగలిగితే అది చేస్తాను. ఎందుకంటే సిద్ధాంతపరంగా బీజేపీని నమ్మినవాడిని. ఈ మూడో ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్కు చాలా అవసరము, దీనివల్లనే రాష్ట్రం బాగుపడుతుందని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి. హుజూరాబాద్ ఇంతవరకు మనకు తెలుసు సార్ ఎట్లుందో పరిస్థితి. ప్రస్తుతం మూడో రౌండ్ వరకు 1000 ఓట్ల ఏదో మెజార్టీలో ఉన్నారు. ఫైనల్గా ఇంకా మనకు తెలియదు ఏం జరుగుతుందో. ఫైనల్గా హుజూరాబాద్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర గారు విజయం సాధిస్తారా? సాధిస్తాడు, దాంట్లో మీరే అందరూ ఎగ్జిబిట్ పోల్స్. ఫైట్ టీఆర్ఎస్ వర్సెస్ ఈటల అంటున్నారు సార్, టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాదంటున్నారు. ఇప్పుడు మొట్టమొదటిది బీజేపీ బలపడే ప్రాసెస్లో కొత్త లీడర్షిప్ వస్తూనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. ఆ వచ్చిన లీడర్షిప్ బీజేపీది అవుతుంది కానీ ఇండివిజువల్ది కాదు. ఈరోజు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎవరు? ఆయనేది ఆర్ఎస్ఎస్ ప్రస్థానం ఉన్న వ్యక్తి కాదు, మొదటి నుంచి బీజేపీలో ఉన్న వ్యక్తి కాదు. బట్ ఒక సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవచ్చని ఆయనకు లీడర్షిప్. అట్లాగే ఇక్కడ ఈటెల ఈరోజు బీజేపీ వాడు, ఇంకా దాంట్లో ఇది బీజేపీ, అది ఈటెల గెలుపు బీజేపీ గెలుపు కాదంటే మరి ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే సబితా ఇంద్రారెడ్డి గెలుపు టీఆర్ఎస్ గెలుపు కాదన్నట్టు ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి గారిని నువ్వు ఇంకా కాంగ్రెస్ కిందనే ముద్రేసి ఆమె ఎక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, ఆమె గెలుపు టీఆర్ఎస్ గెలుపు కాదు, అది ఆమె గెలిపేనంటే ఎట్లా ఉంటుందో, ఈటల గెలుపు బీజేపీ గెలుపు కాదంటే ఎట్లా? బయట ఉన్న ప్రచారం ఏంటి, గెలిస్తే బీజేపీ ఓడితే రాజేందర్. లేదు, ఎట్లా కూడా కాదు. యాక్చువల్గా నేను అనుకోవటం బీజేపీ గెలిచినా మార్జిన్లో ఓడినా గెలుపు బీజేపీది, అంతే. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక రాష్ట్ర యంత్రాంగం సీఎం అంత లెవెల్లో తమ ప్రతిష్టను ఒడ్డి ప్రభుత్వ ధనాన్ని పథకాల పేరుతో ఓట్ల కోసం ఖర్చు పెట్టినా కూడా ప్రజలు దానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు అంటే మార్జిన్లో గెలిచినా మార్జిన్లో ఓడినా గెలుపు మాత్రం బీజేపీ. ఎంతో కష్టపడ్డారు సార్ బద్వేలు ఉప ఎన్నిక సంబంధించి బీజేపీ, కానీ ఆశించిన స్థాయిలో ఓట్లు కూడా రాలేదు. అంటే అక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధా గారికి 1,11,710 ఓట్లు రాగా సురేష్ గారికి బీజేపీ అభ్యర్థి సురేష్ గారికి 21,612 ఓట్లు, అంటే 90,098 ఓట్ల మెజార్టీతో సుధా గారికి గెలుపొందారని ప్రకటించేశారు. ఎలా చూస్తారు సార్ దీన్ని అసలు ఫైనల్గా దీని మీద? ఐ థింక్ ఇంతకుముందు అడిగినట్టున్నారు, చెప్పాను. బేసిక్గా ఒక ఉప ఎన్నికను బట్టి నిర్ణయించేది కాదు, ప్రధానంగా అది వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఒరిజినల్ జిల్లా, ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క పెద్ద లీడర్ను ఇన్ఛార్జ్గా పెట్టి ఆయన చేశారు. అప్పటికి కూడా 30,000 20,000 ఓట్లు వచ్చాయంటే నా దృష్టిలో బీజేపీది ఏమీ బేస్ లేకుండా ఉన్నటువంటి బీజేపీకి క్రెడిటబుల్ పర్ఫార్మెన్స్ అనే నేను భావిస్తూ ఉన్నాను. ఉప ఎన్నికలను బట్టి మనం ఒక ట్రెండ్కి రాలేము. ముఖ్యంగా ఈనాడు ఒక ఫార్స్ నడుస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సంక్షేమం అనే పేరుతో విచ్చలవిడి పంపిణీ, ఎటువంటి దీర్ఘకాలంలో మనగలగనటువంటి పంపిణీలు జరుగుతున్నాయి. అవి ఎప్పుడప్పుడు కొలాప్స్ అవుతాయి, ఆ రోజు తెలిసి వస్తుంది. ఫైనల్గా సెట్గా ఒకటే ప్రశ్న సార్, బీజేపీకి కార్పొరేట్ సెక్టార్ల మీద చాలా ప్రేమ ఉంది అని చెప్తారు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తారు సార్.
ఇప్పుడు రిలయన్స్ 5G వచ్చింది, వాళ్ళకి అనుమతులన్నీ ఇచ్చారు. అదే బిఎస్ఎన్ఎల్ మన ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న బిఎస్ఎన్ఎల్కు 5G తీసుకురాలేదు, దానికి సంబంధించిన అనుమతులు రావాలన్నా కేంద్రం ఇవ్వట్లేదు అంటున్నారు. మరి రిలయన్స్ దానికి ఇచ్చిన దానికి అంబానీ వాళ్ళకి ఇచ్చిన అనుమతులు ఎందుకు బిఎస్ఎన్ఎల్ సంస్థకి ఇచ్చి ఎందుకు ప్రోత్సహించలేకపోతుంది, ఏంటి మర్మము అంటున్నారు సార్? నేను మీరు అన్న దాని మీద నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ లేనిది నేను కామెంట్ చేయను. బిఎస్ఎన్ఎల్కి ఇవ్వలేదని మీరు అన్నారు సార్. సార్ మీరు ఎక్కడైనా చదివారా? ఆర్టికల్ ఎక్కడైనా వచ్చిందా? సార్ అది లేకుండా ఊరికి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఓకే సార్. పాయింట్ ఏంటంటే అసలు బిఎస్ఎన్ఎల్ను ఎట్లా పొజిషన్ చేయాలి, ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్నాం. బ్రాడర్గా గవర్నమెంటు సంస్థలను ప్రైవేటీకరణ తగ్గించడం అనేటటువంటి ఓ విధానం ఒకటి చాలా మంచి విధానం నడుస్తూ ఉన్నది. అదాని ఇది అంబానీకి ఒక్కడికి ఇవ్వటం కాదు, జియో, ఎయిర్టెల్, వోడాఫోను 3 పెద్ద సంస్థలు ప్రైవేట్ రంగంలో టెలికాం రంగంలో ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో అన్నాను స్పెసిఫిక్గా మాట, నేను అన్న మాట పూర్తిగా వినండి, వినకుండా చెప్పొద్దు. ప్రైవేట్ రంగంలో 3 ఉన్నాయి, 3 ట్రై చేస్తున్నాయి. 5G పర్మిషన్స్ వాళ్ళు అక్వైర్ చేసుకుంటారు, ప్రభుత్వం ఇచ్చేదేమీ లేదు అక్కడ, వాళ్ళకి వచ్చేటటువంటిది. బిఎస్ఎన్ఎల్ కూడా తీసుకోవాలనుకుంటున్నదా, తీసుకొని ఆ స్థాయిలో ఉండాలనుకుంటున్నారా? బిఎస్ఎన్ఎల్ ఆ స్థాయిలో మనుగడ సాగించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారా? దాన్ని బట్టి ఉంటుంది అది. అది ఏమి నిర్ణయం తీసుకున్నారో తెలియకుండా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో సార్ బిఎస్ఎన్ఎల్ ఆ నిర్ణయం తీసుకొని ఉంటే ఆ నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ఓకే సార్. సో ఇంకా మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా పోవటం అనేది లేదు. ఓకే సార్. బిఎస్ఎన్ఎల్ నిర్ణయమే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ను ఆ స్థాయిలో పెట్టాలి, లాంగ్ రన్లో ఒకటి 5G ఉండాలి అని అనుకొని ఉంటే అది పెద్ద ఇష్యూ కాదు. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు సార్? అది తెలియదు, అందుకనే చెప్తున్నాను కదా, దానిని ఇష్యూను స్టడీ చేయకుండా ఆఫ్ హ్యాండ్గా కామెంట్ చేసే ఇష్యూ కాదు. బిఎస్ఎన్ఎల్ కూడా ప్రైవేటీకరణకు లిస్టెడ్ కంపెనీలో ఒకటే నాకు తెలియదు, మీకు తెలుసుంటే చెప్పండి. సో అది దాన్ని బట్టి ఒక విధానాన్ని బట్టి పోతాయి, కానీ ఇవి ఇండివిజువల్ స్పెసిఫిక్గా ఒక కంపెనీని గురించి మనం డిస్కస్ చేసే విషయం. మొత్తం మీద 2024లో బీజేపీ తన ఉనికిని చాటుకుంటుంది ఏపీలో అంటారు. తప్పకుండా. ఓకే సార్, చూద్దాం సార్ మీ ఆశలు ఆవిరి కాకుండా 2024లో బీజేపీ ఖచ్చితంగా ఒక రాష్ట్రంలో బోని అన్నా కొట్టాలని నేను కూడా కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు తెలుసా? ఏ టీం గెలుస్తుందా? ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నారు తెలుసా నీకు? హలో, ఇంతకీ వరల్డ్ కప్ ఏ కంట్రీలో జరుగుతుంది నీకు తెలుసా? అయినా వరల్డ్ కప్ ఏ కంట్రీలో అబ్బా? ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ లో ఎన్ని టీమ్స్ ఆడుతున్నాయి తెలుసా? అసలుకి నీకు డిఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? డిఆర్ఎస్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పైన ఇండియా ఎన్నిసార్లు గెలిచిందో తెలుసా? తమ్ముడు, అక్క ఈసారి సెమీఫైనల్స్ లో ఇంకా ఫైనల్స్ లో కొత్త రోల్ తీసుకొస్తున్నారు నీకు తెలుసా? అది ఆగండి. ఇంతమంది ఇన్ని క్వశ్చన్లు అడిగితే నేను ఎక్కడి నుంచి ఆన్సర్ చెప్పాలా? అయినా క్రికెట్ గురించి నాకంత తెలీదు. అయినా ఇన్ని జెన్యూన్ క్రికెట్ డౌట్స్ ని క్లారిఫై చేయాలంటే క్రికెట్ ఎక్స్పర్ట్ కావాలి, క్రికెట్ మహాజ్ఞాని గురువు కావాలి. అది కావాలంటే నేను కాదు, మా ప్రభు సార్ మీరే రావాలి. హలో బ్రదర్, ఇది వరల్డ్ కప్ తగ్గేలే.